ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసు వాళ్ళు ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్లో వేసి బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే మాకు కావాల్సిన 2 నెలల నుంచి జీతాలు లేవు, మేము జీతాలు అడిగితే మాత్రం పోలీసు వాళ్ళు అక్రమంగా నిర్బంధించారని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడదాం. ఆశా వర్కర్లు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, మిమ్మల్ని ఇక్కడ ఎందుకు బంధించారు? ఇట్లా సార్ మేము ఇక్కడ ధర్నా కోసం చేయడానికి రాలేదు సార్, మేము శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్నాం సార్. మాకు పని భారం ఎక్కువైపోయింది సార్, మాకు ఫిక్స్డ్ వేతనం కూడా లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి సార్, ఫిక్స్డ్ వేతనం కూడా తగ్గించాలి సార్. మాకు అక్కడ పెట్టండి సార్, చెప్తున్నారు. మాకు ఎన్సీలు కానీ పిఎన్సీలు టార్గెట్ చేస్తారండి, మాకు స్టూడెంట్ టార్గెట్ చేస్తారు. పని భారం ఎక్కువ అవుతుంది, మాకు జీతాలు కరెక్ట్ లేవు, మాకు 2 నెలల నుంచి జీతాలు రావాలండి, మాకు జీతాలు లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు జాబ్ చార్ట్ కావాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు అవన్నీ ఏది లేదు కాబట్టి మేము సమ్మెకు దిగినాం. మాకు జీతాలు రావాలి, మాకు 2 నెలల నుంచి జీతాలు మీరు గిడ ఎందుకున్నారు? మమ్మల్ని వచ్చి మొత్తం తిట్లా నూకిరండి పోలీసులు వాళ్ళు. మేము వస్తున్నాం, 2 రోజుల పొంటే వస్తున్నాం, మాకు తీసుకొచ్చి మాకు లోపల నూకిరు. మేము అటు వెళ్తామంటే మాకు మొత్తానికే పంపించాలి, మాకు నూకుండా దొరికొచ్చారు వాళ్ళందరినీ. వాళ్ళు మొత్తానికే దాటని ఫోన్ ఇస్తలేరు, మమ్మల్ని చేయనిట్టలేదు వాళ్ళు. ఎంతసేపటి నుంచి మిమ్మల్ని ఇక్కడ దీంట్లో వచ్చారు? 2 గంటలే సార్. మేము వచ్చి తిండి లేదు, దుప్పు అవుతుంది, మాకు నీళ్ళు కూడా దాన్ని కళ్ళు తిరుగుతున్నాయి. వాటర్ బాటిల్ కూడా తెంపియట్లేదు, మాకు ఫోన్ ఇయ్యారంటే ఫోన్ ఇవ్వట్లేదు. వాటర్ దుప్పు అవుతుంది, వాటర్ తీసుకురాలంటే వాటర్ కూడా లేదు, కూర్చుండరు అంటాను. ఏది చెప్పట్లేదు, ఆగురమ్మ అని చెప్తాను కానీ ఏది చెప్పట్లేదు. మా ప్రాబ్లం ఏదో మేము చెప్పుకోవడానికి వచ్చిన మీకేమవుతుంది అన్నా కూడా అసలు మాకు బయటకు పంపిస్తలేరు. ధర్నాకి మాకు వెళ్ళనివ్వట్లేదు సార్. 2 అవర్స్ నుంచి మమ్మల్ని బస్సు దిగంగానే ఇక్కడనే పట్టుకొచ్చేస్తారు, పట్టుకొచ్చి లోపల కూర్చుని పెట్టిరు. మాకు ధర్నాకి వెళ్ళండి, మరి శాంతియుతంగా ధర్నా చేస్తామంటే కూడా మా మాట నమ్మట్లేదు సార్ వాళ్ళు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి సార్, మాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఆన్లైన్ వర్క్ మాతో చేయిస్తున్నారు. ప్రతి ఒక్క వర్క్ మేము చేస్తున్నాడు, మాకు శాలరీ ఇవ్వడానికి ఎందుకు సార్ వాళ్ళకి అంత బాధ? మాకు ఇస్తుందే 9,000 శాలరీ, అది కూడా మాకు శాలరీ టైంకి రావట్లేదు. వర్క్ అయితే మాతో చాలా చేస్తున్నారు సార్, మాతోటి మేము చేయలేకపోతున్నాం. మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేది ఒకటే, మేము ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసినప్పుడు మేము ఉన్న టెంట్ల కిందకి వచ్చి మా ప్రభుత్వం వస్తే 18,000 రూపాయలు ఫిక్స్డ్ చేస్తామని అన్నారు. మేము వాళ్ళు అడిగిందే మేము అడుగుతున్నాము తప్ప మేము కొత్తగా గొంతమ్మ కోరికలు కోరటం ఏం లేదు. మాకు ఏన్సీ టార్గెట్లు ఇవన్నీ బంద్ కావాలి, మేము చెయ్యము. మాకు పనికి తగ్గ పారదర్శకమే ఉంది, మాకు పని ఏదైతే ఉందో దానికి సంబంధించి పని మాత్రమే చేస్తాము. మాకు అదనంగా పని చెప్తున్నారు, మేము ఆ పని మేము చెయ్యము. చేయించుకుంటే మాకు డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. మాకు 2-3 నెలల నుంచి అసలు మాకు జీతాలు అనేదే లేదు. ఎప్పుడు ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖు వరకు మాకు జీతాలు వచ్చేది, ఇప్పుడు 3 నెలల నుంచి అసలు మాకు జీతాలే లేవు. మా పిల్లలం బతకడానికి చాలా కష్టం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న ధరలకు అనుకూలంగా మా పరిస్థితులు రోడ్ల మీద పడేటట్టున్నది. వాళ్ళు చెప్పిన 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనానికే మేము ధర్నా చేయడానికి వచ్చినాం. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. ఒక సామాన్యమైన మానవుడు బతకడానికి 26,000 రూపాయలు కావాలి. మేము అలా అడగడం లేదు. మాకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని అన్నారు, ఈఎఫ్ఈఎఫ్ ఇస్తారన్నారు, ఉద్యోగ భద్రత చేస్తామని అన్నారు. మేము ఇంత ముందుకు ధర్నా చేసినప్పుడు మా టెంటులలోకి వచ్చి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాము. మాకు ఖచ్చితంగా కావాలి. మేము చెప్పిన కోరికలు వాళ్ళు నిర్ణయించకపోతే మేము ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము సార్. ఎలక్షన్ టైంలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పుడు మాట తప్పి మాతో పని చేయించుకుంటూ రోజు పనికి తగ్గ పారితోషికం మాకు ఇవ్వట్లే. 2 నెలల నుంచి జీతాలు లేక మేము సతమతం అవుతున్నాం. అందుకోసం ఇక్కడికి అడగడానికి వచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చారు, అయినా కూడా మిమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? శాంతియుతంగా చేయడానికి వచ్చినాం, ఎట్లా కొట్లాడతలేము, మేము ఏం చేస్తున్నాం, అక్రమంగా అరెస్టులు చేయడం జరుగుతుంది. మాకు 2 నెలల నుంచి సార్ జీతాలు పడక ఏం తినాలి? మా పిల్లలు మేము కరోనా టైంలో మాకు కరోనా వచ్చి మా పిల్లలు కానీ ఇళ్ళ ఆశాలు ఎంతో మంది చనిపోయారు. మా సార్ కూడా చనిపోయిండు. చిన్న పిల్లలు 9,000తో ఇంట్లో ఎట్లా గడవాలి? కరోనా టైంలో చనిపోయిండు. ఒక్కొక్కరు భర్త లేని వాళ్ళు చాలా మంది 9,000తో వెళ్తలేదు. 18,000 చేయాలని కొట్లాడుతున్నాం. అందుకోసమే అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినందుకు ఇప్పటి నుంచి అయినా ఈ ధర్నాలు ఆపేది లేదు. మేము మండలాల వైజ్గా మేము పోయినాక మాట్లాడుకొని రోజు పను బంద్ పెట్టి మేము ధర్నా కూర్చోవడం జరుగుతుంది. మాకు పారితోషికాల విధానంను రద్దు చేసి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మరి 18,000 ఫిక్స్డ్ వేతనంగా మాకు ఇవ్వాలనేసి మేము మరి ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి మేము డిమాండ్ అడగడానికి మేము వచ్చాము. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట ఇచ్చారు? మాకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ సార్, ఎన్నికల ప్రచారంలో తను మెను పోస్ట్లో వచ్చేసి 18,000 మీ ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు గెలిచిన తర్వాత నిర్ణయిస్తానని చెప్పినారు.
అదేవిధంగా మా పారితోషికాల విధానంను రద్దు చేసి ఫిక్స్డ్ వేతనంగా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు వచ్చి ఎంత వస్తుంది సార్ ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? 9,750 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది సార్. మాకు వచ్చేది శాలరీ కాదు, ఇన్సెంటివ్. ఈ ఇన్సెంటివ్ విధానంను రద్దు చేసి మరి మాకు ఫిక్స్డ్ వేతనంగా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మరి క్షేత్రస్థాయిలో మేము అనేక సర్వేలు కూడా మేము చేయడం జరుగుతుంది. మరి దేనికి కూడా మరి పారితోషికాల విధానంలో అమౌంట్ ఏమీ లేవంటున్నారు. కాబట్టి మేము పనిచేస్తున్నాం కాబట్టి సార్ మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు ఎప్పటిలోగా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు మీకు అప్పుడు? సార్ అట్లాంటి హామీ అంటే ఇప్పట్లో ఇది టైం అనేసి మాకు ఏమీ ఫిక్స్డ్గా చెప్పలేదు కానీ సార్ మేము 2 సార్లు కూడా మేము ప్రయత్నిస్తే 2 సార్లు కూడా మరి పోలీసుల ద్వారా మమ్మల్ని చెదరగొట్టి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ధర్నా చౌక్ అంటేనే ధర్నా చేసుకోవడానికి మీ సమస్యలు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ అనేది ఉంది. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇట్లా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ దాంట్లో ఎందుకు ఇట్లా బంధించారు మిమ్మల్ని సార్? సార్ మేము ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళనీయకోకుండా మమ్మల్ని నిర్బంధించారు సార్. మాకు నైట్ వరకు పర్మిషన్ ఉందని, పర్మిషన్ క్యాన్సిల్ అయిందని ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధించడం జరిగింది. పర్మిషన్ తీసుకున్నామా మీరు ఇంతకుముందు? ధర్నా కోసం ఇంతకుముందు తీసుకున్నాం సార్. ఈ పర్మిషన్ అయితే నైట్ క్యాన్సిల్ చేశారు. మీకు పర్మిషన్ లేదనేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అనేసి ఆమె గురించి ఎంక్వైరీ చేస్తుంటే మమ్మల్ని నెట్టేసుకుంటూ వెళ్తున్నాడు. వాటర్ వల్లేవు. ఉదయం నుంచి వీళ్ళు ఇలా తరుగుతూనే ఉన్నారు. మేము పరిగెత్తుతూనే ఉన్నాం. ఈ అక్క తప్పిపోయింది కదా, ఆమెను ఎలా మేము కలుసుకోవాలి? చెప్పండి అమ్మా, ఇప్పుడు మహిళా ప్రభుత్వం అని చెప్పుకుంటా మీ ఆశా వర్కర్లలో అందరూ మహిళలు పనిచేస్తారు. మీ మహిళలను కూడా అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అరెస్ట్ చేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు. మేనిఫెస్టోలో మాట మీరే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని. ఆ మాట నిలబెట్టుకునేంత వరకు మా సమ్మె ఆగదు. అరెస్టు చేసినంత మాత్రాన మా సమ్మె ఏం నిలవడానికి లేదు. ప్రతి విలేజ్ లెవెల్లో ప్రతి ఆరోగ్య విషయాలలో ప్రతి పనిని మేము నిలుపుతాం రేపటి నుంచి. ఇవాళ ఇక్కడ అరెస్టు చేసిర్రు, మా విలేజ్లో రేపు ఎవరు మమ్మల్ని అరెస్టు చేస్తారు? వాళ్ళు ఒక్క సిస్టర్ కాదుగా ఎవరు కూడా మా విలేజ్కి రాకుండా చేస్తాం. అప్పుడు మా బాధ ఏందో రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇవాళ ఒక డెలివరీ కేసుకు పోవాలంటే 3-4 రోజులు కూడా అదే ఆశా వర్కర్ ఉండనే డెలివరీ చేయించుకొని తల్లి బిడ్డని క్షేమంగా తీసుకొని వస్తుంది. ఇంటికాడ మా భర్త మా పిల్లలు ఏంది కనీస అవసరాలు సరుకులు ఇవాళ ఎంత రేటు ఉన్నాయండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోనండి. మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ లెటర్లు ఇచ్చాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు మా సమ్మె ఆగదు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాకు 9,000 జీతం 10,000 జీతం చేసిండి. ఇవాళ మీరు చెప్పిన మాట నిన్నటి వరకు మాకు సమ్మెకు మీరు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ బస్సులలో కూడా మీరు ఆశా వర్కర్ల ఊరు వెళ్తున్నారా, మీ కవర్లలో లేవుని అని మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. ఇవాళ ఇక్కడ అరెస్ట్ చేసిర్రు, రేపు ఊర్లో మేమేందో మీకు చూపిస్తామని. మాకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు మా సమ్మె ఆగనీయం. మాకు బీఆర్టీ యూనియన్ మా అందున ఉంటుంది, మాకు ఏ భయం లేదు. చెప్పండి ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? ఊర్లలో ఇంటికి వచ్చి తెల్లారగట్టిన 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ధర్నాలకు పోతారో ఏమో వీళ్ళు, ధర్నా చేస్తారని. అలాంటి దుస్థితి మరీ ఘోరంగా అయింది ఇప్పుడు. మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత ఘోరం లేదు. మమ్మల్ని ఇళ్ళలోకి వచ్చి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బయటకు వస్తేనే అరెస్ట్ చేసిరు అప్పుడు కూడా. కానీ ఇంత మరీ ఘోరం. 3 బస్సులు ఎక్కితే ఇప్పుడు 3 బస్సులు దింపితే తప్పించుకొని వచ్చినాం మేము. ఆ పరిస్థితి ఏర్పడింది. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. అయిందనక ఈ పోరాటం ఆగదు. మేము షుగరు, బీపీ, టీబీ, థైరాయిడ్, లెప్రసీ, ఏఎన్సీలు, పిఎన్సీలు, సంరక్షణ ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. మేము చేస్తేనే అక్కడ పని. ఏ డాక్టర్లకైనా ఏ సిస్టర్లకైనా మా వల్లనే పని. అది గుర్తించాలి గవర్నమెంట్ కూడా. గుర్తించి మమ్మల్ని ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి. మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, మాకు బొంద ఖర్చులు ఇవ్వాలి. మా కడుపులో ఎంత పడుతుందో మీ 9,900 తోటి ఏ జీవనం అన్నా సాగిస్తున్నారు ఎవరైనా. 24 hours ఈ నైట్ ఫోన్ వస్తే డెలివరీ ఆమె ఈ నైట్ ఉందంటే ఉరకాలి. మేము ఉరికి ఆమెను డెలివరీ చేయించి ఆమెకు పాలు పట్టిపించి అర్ధగంట లోపల పాలు పట్టిపించి తల్లి పిల్ల క్షేమంగా ఉందా లేదా అని ఫోటో పెట్టాలి పిఎస్సికి. మా పరిస్థితి అట్లా ఉంది. టీబీ సూటమ్స్ 5 నెలకు 5 తెమడ తీసుకుపోతాం. అందులో ఎవరికి టీబీ ఉన్నదో తెలియదు. ఆ వైరస్ మాకు కూడా రావచ్చు కదా, మేము కూడా క్షీణించిపోతాం కదా. అది ఎందుకు గుర్తుంటలేదు గవర్నమెంట్కి? ఎందుకు వస్తలేదు ఇదంతా ఆలోచన? వీళ్ళతోటి ఇంత పని చేపిస్తున్నాము, పని భారం పెంచినాము, వీళ్ళకి ఇవ్వాలని ఎందుకు లేదు? మరి మీరన్న మాటనే కదా, ఈ మంత్రి గారు అన్న మాటే కదా 18,000 ఫిక్స్డ్ చేస్తా అని. మేము ఇవ్వనే అంటున్నాం. ఈరోజు నిన్న అంతకంటే ఎక్కువ ఇవ్వని కూడా కొట్లాడతలేం కదా. మరి ఎందుకు ఇవ్వట్లేరు? ఎందుకు అరెస్ట్ చేపిస్తారు? మరీ దౌర్జన్యంగా తయారైంది ఈ గవర్నమెంట్.